ఆత్మను గురించి మనం రోజు ఎన్నో తత్వరూపంగా ఎన్నోసార్లు దాదాపు ప్రతిరోజు మనం చెప్పుకుంటున్నాం. ఈరోజు కూడా దాని గురించి ఇంకొంచెం విపులంగా చెప్పుకుందాం. గురువు తన శిష్యునికి ఆత్మని గురించి తెలియబడేట్టు చెప్పడం ఆశ్చర్యం. విన్నవారు కూడా ఇది తెలియబడటం ఆశ్చర్యమే. బాగా తెలిసింది, తెలియబడింది అని అనుకోవటం ఆశ్చర్యమే. ఈ ఆత్మని, పరబ్రహ్మాన్ని, అదే సర్వాంతర్యామి అని పిలువబడుతున్న ఆత్మని తెలియబడటం, అర్థమయ్యేలాగా చెప్పటం ఆశ్చర్యం. అర్థమైందని వినేవారికి అర్థమైంది అనుకోవటం ఆశ్చర్యమే. ఎలా తెలియబడింది మీరు మరొకసారి చెప్పండి అని అడుగుతారు. అప్పుడు మరలా చెప్పడానికి లేదు. అది ఆత్మలో ఒక్కసారి అది ఒక మెరుపులాగా వాక్కు నుంచి ఆత్మతత్వం చెప్పబడుతుంది. మరలా చెప్పలేము. అదే ఆశ్చర్యమే. ఆత్మ గురించి ఎలా చెప్పుకుని ఆశ్చర్యం. వినేవాళ్ళు అంటారంట ఎంత ఆశ్చర్యంగా ఉందో, ఎంత వినటానికి అంటారండి. చెప్పేవాళ్ళు చెప్పడానికి ఎంత ఆశ్చర్యంగా ఉందో, వినేవారు చెప్పేవారు కూడా ఆశ్చర్యం. ఇంత ఆశ్చర్యమైన దాన్ని ఆచరణలో పెట్టుకోకుండా మరి విని ఆత్మ తెలియబడదు. ఎప్పుడు తెలియబడుతుంది? ఆత్మ నేను అన్న, తానే ఆత్మనన్న భావం ఆచరణలోకి తెలుసుకున్నప్పుడు, తన యందు ఆత్మనే నేనన్న భావం బలపడినప్పుడు తెలుస్తుంది. శరీరమే నేనన్నప్పుడు ఆత్మని ఎంత విన్నా కూడా, ఎన్నిసార్లు చెప్పినా కూడా అది ఆ తత్వం తెలియదు. ఇది ఆత్మ యొక్క తత్వం. రోజు ఎన్నిసార్లు విన్నా ఆత్మ గురించి మనకి ఇంత ఆనందం, ఇంత వినాలని ఇష్టం ఎందుకు కలుగుతుందంటే మన సస్వరూపం ఆత్మయే కాబట్టి. దాన్ని ఎన్నిసార్లు విన్నా మనకు వినాలనిపిస్తుంది, తెలుసుకోవాలనిపిస్తుంది, తెలియబడాలి. ఇది తత్వాన్ని, ఆత్మతత్వాన్ని ఎన్నిసార్లైనా వినండి. మీరు